हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। मनेर आनंदे भाई बोलो हरि बोलो। मनेर आनंदे भाई बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। जन्म सुखे बोलो हरि बोलो। जन्म सुखे बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। मानव जन्म पे भाई बोलो हरि बोलो। मानव जन्म पे भाई बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। सुखे ठाको दुखे ठाको बोलो हरि बोलो। सुखे ठाको दुखे ठाको बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। संपदे विपदे भाई बोलो हरि बोलो। संपदे विपदे भाई बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। गृहे ठाको वने ठाको बोलो हरि बोलो। गृहे ठाको वने ठाको बोलो हरि बोलो। कृष्णेर संसारे ठाके बोलो हरि बोलो। कृष्णेर संसारे ठाके बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। असत्संग चढ़ी भाई बोलो हरि बोलो। असत्संग चढ़ी भाई बोलो हरि बोलो।
बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। वैष्णव चरण पड़ी बोलो हरि बोलो, वैष्णव चरण पड़ी बोलो हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। गौर नित्यानंद बोलो, बोलो हरि बोलो, गौर गदाधर बोलो, बोलो हरि बोलो, गौराद्वैत बोलो हरि बोलो, हरि बोलो। बोलो हरि बोलो, बोलो हरि बोलो, बोलो हरि बोलो। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन। यामुना तीर वनचारी, यामुना तीर वनचारी। ఈ గీతం యొక్క అర్థం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ విండో అడ్డంగా ఉంది, ఎలా తీయలేదు. ఈ విండో పోవట్లేదండి. హరి యొక్క నామములను కీర్తించండి ఓ సోదరులారా. ఆనందపూరితమైనటువంటి మనసులతో హరి యొక్క నామమును కీర్తించండి. జన్మ జన్మల యందు ఆనందంగా హరి యొక్క నామములను కీర్తించండి. మానవ జన్మను పొందారు కనుక ఇప్పుడు హరినామమును కీర్తించండి, హరినామమును కీర్తించండి. మీరు ఆనందంలో ఉన్నా లేదా దుఃఖంలో ఉన్నా హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి ఓ సోదరులారా. సంపదలో ఉన్నా విపత్తులో ఉన్నా హరినామమును కీర్తించండి. మీరు గృహంలో జీవిస్తున్నా అరణ్యంలో జీవిస్తున్నా హరినామములను కీర్తించండి. ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుని ప్రయోజనం కోసమై జీవిస్తూ హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి ఓ సోదరులారా. అభక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టండి, హరినామమును కీర్తించండి. వైష్ణవుల యొక్క పాదములపై పడి హరినామమును కీర్తించండి. గౌర నిత్యానందుల నామములను కీర్తించండి, గౌర గదాధరుల నామములను కీర్తించండి, గౌర అద్వైతుల యొక్క నామాన్ని కీర్తించండి. హరినామమును కీర్తించండి, హరినామమును కీర్తించండి. హరే కృష్ణ. ఓం నమో
భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 13వ శ్లోకం. పదపాఠం. లుప్తక్రియాయ అశుచయే మానినే భిన్నసేతవే అనిచ్చన్ అపి అదాం బాలాం శూద్రాయ ఇవ ఉషతీం గిరం. లుప్తక్రియాయా శుచయే మానినే భిన్నసేతవే అనిచ్చన్నప్యదాం బాలాం శూద్రాయేవోషతీం 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 గిరం. లుప్తక్రియాయా శుచయే మానినే భిన్నసేతవే శూద్రాయేవోషతీం గిరం. లుప్తక్రియాయా శుచయే మానినే భిన్నసేతవే అనిచ్చన్నప్యదాం బాలాం శూద్రాయేవోషతీం గిరం. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. లుప్తక్రియాయా శుచయే లుప్తక్రియాయా శుచయే మానినే భిన్నసేతవే మానినే భిన్నసేతవే అవిచ్ఛిన్నప్యదాం బాలాం అనిచ్చన్నప్యదాం బాలాం శూద్రాయేవోషతీం గిరం. శూద్రాయేవోషతీం గిరం. ప్రతిపదార్థములు. లుప్తక్రియాయ విధి నియమములను పాటింపక, అశుచయే అశుచి, మానినే గర్వము, భిన్నసేతవే సదాచార విహీనుడు, అనిచ్చన్ కోరలేదు, అపి అయినను, అదాం వసగితిని, బాలాం నా కుమార్తె, శూద్రాయ శూద్రునకు, ఇవ వలే, ఉషతీం గిరం వేదములను. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సదాచార విహీనుడకు ఇతనికి నేను నా కుమార్తెను ఇవ్వకూరలేదు.
విధి నియమములను పాటించని కారణమున ఇతడు అశుచి అయి ఉన్నాడు. అయినప్పటికీ వేదములను శూద్రునకు బోధించినట్లు నా కుమార్తెను ఇతనికి ఒసగితిని. భాష్యం. వేదమును నేర్చుటకు శూద్రుడు నిషేధింపబడినాడు. అపరిశుభ్రముకు అలవాట్లు కలిగి ఉన్నందున వేదోపదేశములను వినుటకు శూద్రుడు అర్హుడు కాకపోవటయే దానికి కారణం. బ్రాహ్మణ యోగ్యతలను బడయనిదే మనుజుడు వేదాధ్యయనమునకు పూనుకొనరాదనడి నిబంధన. డిగ్రీ కోర్సు పూర్తి కానిదే విద్యార్థి న్యాయశాస్త్ర కళాశాలలో ప్రవేశింపలేడని నిబంధన వంటిది. దక్షుని అంచనా ప్రకారము శివుడు అపవిత్రాచరణము కలిగినవాడు. జ్ఞానవంతురాలు సౌందర్యవతి సాధ్వియకు తన కుమార్తెను అనగా సచీదేవిని పరిణయమాడుటకు అతడు అర్హుడు కాడు. ఆ భావముననే ఇచ్చట భిన్నసేతవే అను పదము ప్రయోగించబడినది. వేద నియమములను పాటింపక సత్ప్రవర్తన విధిని విడిచిన వానిని అది సూచించును. అనగా దక్షుని అభిప్రాయమును అనుసరించి తన కుమార్తెకు శివునితో జరిగిన వివాహము యోగ్యముగా లేదు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దక్షుడు పరమశివుని శపించుట అనే అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దక్షుడు పరమశివుణ్ణి నిందిస్తూ ఉన్నాడనమాట. నిందించడం మాత్రమే కాదు, దూషిస్తూ ఉన్నాడు. ఆ పైన అపరాధం చేస్తున్నాడు. నిందనం, దూషణం, అపరాధం మూడు జరుగుతున్నాయి ఇక్కడ. దక్షుడు శివుని పట్ల చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అగ్ని మరియు బ్రాహ్మణుల సమక్షమున తన కుమార్తెను వివాహమాడి నా ఆధీనతను ఇతడు ఇదివరకే అంగీకరించి ఉన్నాడు. సాధువు వలె నటించి ఇతడు గాయత్రితో సమానముకు నా కుమార్తెను పరిణయమాడినాడు అని చెప్పుంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, అల్లుడు మామగారిని తండ్రిగా పరిగణించాలన్నమాట. మరి కానీ ఇది ఖచ్చితంగా తండ్రి లాంటి సంబంధం కాదు. ఎందుకంటే ఈ కన్యాదానం చేసేటప్పుడు కన్య యొక్క తండ్రి కాబోయే అల్లుడి యొక్క పాదాలను కడుగుతాడా లేదా? పాణిగ్రహణం చేయడానికి ముందుగా, పాణిగ్రహణం అంటే పాణి అంటే చెయ్యి, గ్రహణం అంటే పట్టుకోవడం. అంటే వైదిక సంస్కృతిలో ఒక యువకుడు ఒక యువతి యొక్క చేయి పట్టుకున్నాడంటే వారిద్దరూ భార్యాభర్తలతో సమానం అన్నమాట. చూడండి మరి ఇప్పుడున్నటువంటి సమాజం ఏ విధంగా దిగజారింది. మనం చూడొచ్చు. యయాతి ఏం చేశాడు? దేవయాని ఆమె బావిలో పడిపోయి ఉంటుంది. దేవయాన శర్మిష్ట బావిలో పడిపోయి ఉంటుంది. దేవయాని అనుకుంటున్నాను నేను. పౌరాణిక చరిత్రలు చాలా విషయాలు. దేవయాని బావిలో పడిపోయి ఉంటుంది. మరి ఆమె సహాయం చేయమని అరుస్తూ ఉంటే యయాతి అక్కడ వేట కోసం తిరుగుతూ ఆమె కేకలు విని ఆమెకి చెయ్యి అందిస్తాడనమాట. చెయ్యి అందించి బయటకు తీసినందుకు దేవయాని ఏముంటుందంటే, మరి నువ్వు నా పాణిగ్రహణం చేసావు, ఇక నా పాణిగ్రహణం ఇంకెవరు చేస్తారు? ఒకసారి ఒక పురుషుడు నా చేతిని పట్టుకున్నాడని తెలిస్తే ఇంక వేరే పురుషుడు నన్ను ఎలా వివాహం చేసుకుంటాడు? చూడండి ఆనాటి విలువలు, ఆనాటి యుగ ధర్మం ఎలా ఉందో చూడండి. కాబట్టి
మరి వాస్తవానికి అది క్షత్రియుడు మరి బ్రాహ్మణ కుమార్తెని వివాహం చేసుకోకూడదు కదా! క్షత్రియుడు బ్రాహ్మణ కుమార్తెని వివాహం చేసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలనేవి ఉన్నాయి. కానీ మొత్తానికి ఇక తప్పలేదు. అతడు వివాహం చేసుకోవాల్సొస్తుంది. ఆ! చూడండి ఆ రోజుల్లో ఎలా ఉందో పరిస్థితి. కాబట్టి ఇక్కడ పాణిగ్రహణం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. హ్మ్. అయితే ఈ రోజుల్లో ఎంతగా పతనమైందో అర్థం చేసుకోవచ్చనమాట. ఈ రోజుల్లో వివాహానికి ముందే వాళ్ళు అసలు ఇది సరైన జోడియో లేదో ముందు పరీక్షించి చూసుకుంటారనమాట. అంటే అన్ని విధాలుగా ఆ పురుషుడు సమర్థుడో కాదో, లేదా ఆ స్త్రీ సమర్థురాలో కాదో అన్నీ ముందు ఒకసారి ఏమంటారు దాన్ని శాంపుల్ చూసుకున్న తర్వాత, అంటే నమూనా చూసుకున్న తర్వాత అప్పుడు వివాహ బంధంలోకి దిగుతున్నారనమాట. ఆ! పాశ్చాత్య దేశాల్లో ఉంది దీన్ని డేటింగ్ అని చెప్పి అంటారు. ఆ! అది చాలా అంటే ఆహ్, పాశవికమైనటువంటి జీవన విధానం అనమాట. పశువుల్లాంటి జీవన విధానం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డేటింగ్ అంటే ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో, ఒక స్త్రీ అనేక మంది పురుషులతో ముందు గడుపుతారు వాళ్ళు. అందులో ఎవరు సరిజోడి అని అనిపిస్తే వారిని వివాహం చేసుకుంటారట. ఇది పశు జీవనం అనమాట. ఇప్పుడు భారతదేశంలో కూడా క్రమక్రమంగా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ! ఆహ్, ఈ మధ్య ఎక్కడో గురువాయూర్ ఆలయానికి వెళ్ళాం. గురువాయూర్ ఆలయం ఎంతో పవిత్రమైనటువంటి ఆలయం. కానీ మరి ఆ రోజు అనేకమైనటువంటి వివాహాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు రకరకాలుగా ఏమిటి ఫోటోలు తీస్తూ ఉన్నారనమాట. ఒకళ్ళకొకళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటున్నారు. చాలా అది ఆలయం యొక్క వాతావరణాన్ని కలుషితం చేయడమే. ఆ! వాళ్ళు ఒకరినొకరు ఎత్తుకొని లేకపోతే రకరకాలు సుమారుగా ఒక 100 మంది ఉన్నారు ఫోటోలు తీసేవాళ్ళు. ఒక్కొక్క జంటకి కనీసం ఒక నలుగురు, ఐదుగురు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్‌లో ఫోటోలు తీస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ లేదా పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటే పెళ్ళికి ముందు ఫోటో, ఆ! ఆ తర్వాత పెళ్లి తర్వాత ఫోటో ఇలా రకరకాలనమాట. ఆ! ఆహా! ఓహో! అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే భక్తులు ఏం చెప్తున్నారంటే తెలుసుకున్నారా మీరు అడిగారా ఏంటి? ఓహో! ఆహా! ఆ! ఓహ్! ఓకే. అచ్చా! ఆహా! అంటే వాళ్ళందరూ వివాహం అయిన వాళ్ళట ఆ మందిరంలో. అయితే వివాహం అయినా సరే మళ్ళీ వివాహం చేసుకుంటారట. ఏదో మరి అదేం సాంప్రదాయం మనకు తెలీదు. మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు కదా! ఆ! అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది భగవంతుడు అనుకరించడం అనమాట. భగవంతుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. పచ్చతోరణం నిత్య కళ్యాణం. ఎందుకంటే భగవంతుడు ప్రతిరోజు కూడా ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడు. అంటే ప్రతిరోజు వివాహం అవుతుందనుకోండి. ఒక వ్యక్తికి జీవితంలో వివాహం అనేది మరిచిపోలేనటువంటి ఇదన్నమాట. కదా! అందుకే ఆహ్, ఆ! ఇదొక్కటే జీవితం. కాబట్టి జీవితానికి ఒకసారే వివాహం. మనిషికి ఒకసారే వివాహం కదా! ఆ! కానీ వాళ్ళు ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటారు. బహుశా అందుకోసమేనేమో మళ్ళీ అప్పుడప్పుడు ఒకసారి మళ్ళీ వివాహం చేసుకుందాం అనే భావంతో. ఆ! ఏమైనప్పటికీ ఇదంతా కూడా చాలా దిగజారినటువంటి విధానం. ఎందుకంటే సభ్య సమాజం ముందు స్త్రీ పురుషులు ఆ విధంగా వ్యవహరించడం అనేది అది అమర్యాదతో కూడుకున్నటువంటి విషయం అన్నమాట. దీన్ని వాస్తవానికి అనుమతించకూడదు ఆలయాల్లో కూడా. కానీ మరి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతగా దిగజారిపోయిందనేది. హ్మ్. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, సరే అగ్ని మరియు బ్రాహ్మణుల సమక్షంలో నా కుమార్తెను వివాహం ఆడాడు కాబట్టి నా ఆధీనతను ఇతడు ఇదివరకే అంగీకరించున్నాడు. అంటే ఇప్పటికే అంగీకరించాడు. నేను అతనికి ఆహ్, ఏమిటి అధికారి అని చెప్పి. చూడండి. అంటే అతనికంటే నేను ఉన్నతమైన వాడిని అనే విషయాన్ని అతడు ఎప్పుడూ అంగీకరించాడు. ఎందుకంటే నా కుమార్తెను వివాహం చేసుకున్నాడు కదా! ఆ! అయితే ఇక్కడ దక్షుడి యొక్క తప్పుడు అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ చూడండి. ఇదే తదనంతర కాలంలో చాలా సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. అంటే ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుంది, ఒక అధముడైనటువంటి వాడిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది. అదే ధోరణిలో దక్షుడు కూడా ఆలోచిస్తున్నాడనమాట. వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి తర్వాత, సాధువు వలె నటించి, అంటే దక్షుడు ఏమంటున్నాడంటే నా కుమార్తెని ఏమార్చడం కోసమే శివుడు సాధువు వేషం గ్రహించాడు. మరి నా కుమార్తె గొప్ప అతనిలో ఉన్నటువంటి సాధు లక్షణానికి ఆకర్షింపబడి అతడినే పెళ్లి చేసుకుంటానని మంకుపట్టు కూర్చుంది. అందుకే నేను వివాహం చేశాను. అంటే ఇక్కడ దక్షుడి ఆలోచన ఏమిటి? కావాలని సతీదేవిని
ఆకర్షించడం కోసం శివుడు ఆ విధంగా నటించాడు సాధువుగా. అంతేగాని శివుడిలో ఎలాంటి సాధు లక్షణాలు లేవు అని చెప్పొచ్చాడు. వాస్తవానికి కదా! అక్కడ అది కాదు కదా! అక్కడ విషయం అది కాదు. వాస్తవం వేరేగా ఉంది. వాస్తవం ఏమిటంటే ఆ పార్వతి ఒక శివుని శివునిలో ఉన్నటువంటి ఈ ఈ విష్ణు భక్తి ఏదైతే ఉందో దానికి ఆమె ఆకర్షితురాలైంది సతీదేవి. అంటే అతను ఒక భక్తుడు అనేటువంటి ఎందుకంటే ఆమె నారాయణి మనం చెప్పుకున్నాం. ఆమె ఎవరు స్వయంగా కృష్ణుని యొక్క బాహ్య శక్తి. ఛాయాశక్తి అని చెప్పుకున్నాం. లక్ష్మి యొక్క ఛాయాశక్తి. మరి ఆమె ఎలాంటి వాడిని వివాహం చేసుకోవాలనుకుంటుంది అంటే తనతో సమానమైనటువంటి వాడిని. మరి శివుడు గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి అతడి పట్ల ఆకర్షితురాలైంది. అంతేగాని శివుడు వేషం వేసుకొని వచ్చి కూర్చోలే. ఇది సతీదేవిని ఆకర్షించడం కోసం. చూడండి దక్షుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో. కాబట్టి దక్షుని యొక్క స్థితి వేరు, శివుని యొక్క స్థితి వేరనమాట. ఈ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు ఏమంటున్నాడు? మర్కటలోచనుడు అని చెప్పి అంటున్నాడు. మర్కటం అంటే ఏమిటి? కోతి. కోతి కళ్ళు ఉన్నటువంటి ఇతడు లేడి పిల్ల కన్నులు కలిగిన నా కుమార్తెను వివాహం ఆడాడు. అయినా నన్ను ఆదరించడానికి ఇతడు లేచి నిలబడలేదు. చూడండి, మధుర వాక్కులతో ఆహ్వానించుట ఉచితమనియూ తలచలేదు. దక్షునికి ఇంకొంత కూడా కోపం ఉంది. ఏమిటంటే ఇంత పేదవాడై ఉండి కూడా ఇతడు నాకు తల వంచట్లేదు. దక్షుడు ఏమనుకున్నాడంటే బహుశా శివుడు పేదవాడు కదా, ఇల్లరికం వచ్చేస్తాడేమో అనుకుని ఉంటాడు. అంతే కదా, నేను చాలా ధనవంతుడిని, నా దగ్గర చాలా సంపదలు ఉన్నాయి కాబట్టి శివుడు కనీసం వివాహం అయిన తర్వాతనే నా ఇంటికి వచ్చేసి నేను చెప్పినట్టుగా విని ఉండాల్సింది. ఇంగ్లీష్లో ప్రపోజల్ చెప్తారు ఏమంటారంటే హెన్ పెక్డ్ హస్బెండ్ అని. హెన్ పెక్డ్ హస్బెండ్ అంటే ఏమిటి? కోడి పెట్ట ఏం చేస్తుందంటే పుంజుని పొడుస్తూ ఉంటుందన్నమాట. చూడండి, అంటే ఎవరైతే భార్య నియంత్రణలోకి వెళ్ళిపోయినటువంటి పురుషుడిని హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారు. పెక్కింగ్ అంటే పొడవడం అనమాట. కానీ శివుడు అలాంటి వాడు కాదు కదా, శివుడు ధీరుడు ఆయన. అంటే ఏమీ లేకపోతే ఉపవాసం ఉండడానికైనా సిద్ధపడతాడు, కానీ ఆయన వెళ్ళి ఒకరి దగ్గర దేహి అని యాచించేటువంటి పరిస్థితి కాదనమాట. ఎందుకంటే ఆయన ధీరుడు ఆయన. ఈ రోజుల్లో చాలామందిని చూస్తుంటారు ఇల్లరికం వెళ్ళిపోతుంటారు. అంటే ఈ రోజుల్లో సహజం అయిపోయింది. పూర్వం ఇల్లరిక పల్లుడంటే సమాజంలో చాలా తక్కువ చూపు చూశారు అనమాట. ఇల్లరికం వెళ్ళిపోయాడంటండి ఇతను అని చెప్పి. అంటే మామగారికి తలొగ్గిపోయాడు ఇతను, లేకపోతే అంటే సహజంగా సరళంగా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇల్లరిక పల్లుడు అంటే ఇంకా వాడు భార్య నియంత్రణలో ఉన్నాడు అని అర్థం చేసుకునేవారు. కాబట్టి దక్షుడు అది ఆశించాడు, శివుడు ఇల్లరికం వచ్చేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఆ విధంగా రాలేదు. కాబట్టి అతనికి కోపంగా ఉందన్నమాట. ఇంకేమన్నాడు? సదాచార విహీనుడకు ఇతనికి నేను నా కుమార్తెని ఇవ్వాలనుకోలేదు నేను వాస్తవంగా. కానీ ఏం చేస్తాం మరి, ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే కానీ నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం. అంతే కదా, తండ్రికి కుమార్తె అంటే ఇష్టం. నా కుమార్తె మరి మంకుపట్టు పట్టుకుని కూర్చుంది, నాకు అతన్నే నేను వివాహం చేసుకుంటాను. చేసేది లేక నేను ఇచ్చాను. చూడండి, అతని ఆలోచనలు మనం అర్థం చేసుకోవచ్చు, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అంతకుముందు ఏమన్నాడు? వీడికి ఎలాంటి అర్హత లేదు, వీడు సాధు వేషం వేసుకుని కూర్చున్నాడు అని అన్నాడు ఇందాక. కానీ ఇప్పుడేమంటున్నాడు మళ్ళీ? నేను ఇవ్వాలని అనుకోలేదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా కుమార్తె బలవంతం కారణం చేత ఇవ్వాల్సి వచ్చిందనమాట. విధి నియమాలను పాటించని కారణమున ఇతడు అశుచి అయి ఉన్నాడు. విధి నియమాలను అనుసరించడం లేదు. కానీ వాస్తవానికి శివుడు భౌతికమైనటువంటి శుచికి అతీతమైనటువంటి వాడు అనమాట. అసలు అతని పేరే శివ అంటే మంగళప్రదమైన వాడు అని అర్థం. ఎలాగంటే మనం చూడొచ్చు, గొప్ప గొప్ప ఋషులు మనం చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ రూపం ఎలా ఉంటుంది. ఉదాహరణకి వ్యాసదేవుల వారి యొక్క రూపం ఎలా ఉండేది మనకి మహాభారతంలో మనం చూడొచ్చు అనమాట. మరి ఎప్పుడైతే సత్యవతి అంటే శంతను మహారాజు యొక్క భార్య సత్యవతి తన పుత్రులైనటువంటి విచిత్ర వీరుడు చిత్రాంగదుడు ఇద్దరు కూడా సంతానం లేకుండా మరణించారు. అప్పుడు ఆమె తన పుత్రుడైనటువంటి వ్యాసదేవుడిని పిలుస్తుందనమాట. వ్యాసదేవుడు సత్యవతికి పరాశరమునికి జన్మించినటువంటి వాడు. అతను పుట్టిన వెంటనే అతడు ఋషి రూపాన్ని ధరించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అయితే అన్నాడు, అమ్మా నీకు ఎప్పుడన్నా ఏదన్నా నీకు అవసరం ఉంటే చెప్పు, నన్ను స్మరించు, నేను వెంటనే ప్రత్యక్షం అవుతానని చెప్పాడు.
మరి సత్యవతి ఆ విధంగా స్మరించింది. ఆ! వ్యాసదేవుడు వచ్చాడు. "ఏమ్మా ఏమిటి?" అంటే, "ఇదిగో నాన్న ఇది పరిస్థితి మరి. సంతానం లేకుండా మరి ఈ కురువంశం ఇంతటితో అంతమైపోయే ప్రమాదం పొంచి ఉంది." అటు భీష్ముడేమో అతడు భీష్మ వ్రతాన్ని పట్టుకొని కూర్చున్నాడాయన. ఆ! "మరి ఇక చేసేదేముంది నువ్వే దేవరేణ సుతోత్పత్తి చేయవయ్యా" అని చెప్పన్నాడు. ఎందుకంటే ఆ యుగంలో మరి సంతానం లేకపోతే భర్త యొక్క సోదరునితో వివాహాన్ని పొందడం అనే సంతానాన్ని పొందడం అనేటువంటి ఒక వెసులుబాటు ఉండేదనమాట ఆ యుగాల్లో. మరి మొట్టమొదట మరి ఆ వ్యాసదేవుని యొక్క రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటుందామె. కళ్ళు మూసుకునేటప్పటికి గుడ్డివాడిగా పుడతాడు ధృతరాష్ట్రుడు. మరొక ఆమెమో ఆమె ఆహ్, చాలా జుగుప్సాకరంగా ఉందని ఇగో యావగింపుగా చూస్తుందనమాట. అందుకే పాండురాజు పుట్టాడు. అంటే వ్యాసదేవుని యొక్క రూపం అలా ఉంటుందనమాట. అంటే, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వారు మనం చూస్తే, అంటే ఎవరైతే ఈ భౌతికమైనటువంటి శుచి, శుభ్రతలకు అతీతమైన వారు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క రూపం చూడడానికి చాలా ఇదిగా ఉండొచ్చనమాట. ఆ! కానీ దాని మాత్రం చేత వాళ్ళు ఆహ్, చాలా అశుచిగా ఉన్నారని మనం చెప్పడానికి లేదు. మన ఆచార్యులు కూడా మనం చూస్తే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ కావచ్చు, లేదా వంశీదాస్ బాబాజీ కావచ్చు, జగన్నాథ్ దాస్ బాబాజీ కావచ్చు. ఈ బాబాజీలను మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఎలా ఉండేవారు వాళ్ళు? ఆ! కానీ వాళ్ళు అశుచిగా ఉన్నారని చెప్పగలమా మనం? వాళ్ళు విధి నియమాలను పాటించకపోవడం కాదు, విధి నియమాలకు అతీతమైనటువంటి వాళ్ళనమాట వాళ్ళు. భగవద్గీతలో 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. ఏమని అంటే యజ్ఞాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది అని చెప్పి, కానీ ఎవరైతే ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే లగ్నమై ఉంటారో వాళ్ళు ఎలాంటి విధి నియమాలను పాటించాల్సిన అవసరం లేదని చెప్పి అంటాడు. 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఎవడంటాడంటే ఆహ్, ఈ యజ్ఞము ఎవరి కోసము అంటే చూడండి ఇక్కడ 2 రకాలున్నాయి. ఒకటి యజ్ఞం చేస్తున్న వాళ్ళు, మరొకరు తమ జీవితమే యజ్ఞమైనటువంటి వాళ్ళు. 2 కోవలున్నారు. ఎవరైతే భౌతికమైనటువంటి కోరికల కోసం అంటే ఎవరైతే ఇంద్రియ భోగం చేస్తూ ఉంటారో జీవితంలో, మరి ఇంద్రియ భోగం చేస్తే ఏమవుతుంది? పాపం వస్తుంది కదా! కాబట్టి దాని నుండి తమను తాము రక్షించుకోవడం కోసం యజ్ఞాలు ఆచరిస్తుంటారు కొంతమంది. ఆ! కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా యజ్ఞం చేయాల్సిందే. లేదంటే వాళ్ళు ఏమవుతారు? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః అని చెప్పన్నారు. అది లోకానికి బంధిస్తుంది. తదహం కర్మ కౌంతేయ ఏమంటున్నాడు? ముక్త సంగ సమాచర అని చెప్పి అన్నాడు కృష్ణుడు. కానీ తర్వాత ఏం చెప్తాడు? కొన్ని శ్లోకాలు ఇది చెప్తాడు. యజ్ఞం అంటే ఏమిటి? అసలు ఈ ఈ ఏమంటారు దీన్ని? ఆహ్, ఏవం చక్రే ప్రవర్తితం. ఈ యొక్క చక్రం, యజ్ఞ చక్రం అనేది ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా వివరించి తర్వాత ఏమంటాడంటే, ఎవరైతే ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే, ఈ జ్ఞానమునందే నిమగ్నమై ఉంటారో, అంటే ఎవరైతే తమ జీవితాన్నే యజ్ఞముగా మార్చినటువంటి వాళ్ళు. జీవితాన్ని యజ్ఞంగా మార్చడం అంటే అర్థం? అంటే వాళ్ళు జీవించేదే విష్ణువు సంతృప్తి కోసం అనమాట. అర్థమైంది కదా! ఎవరైతే విష్ణువు సంతృప్తి కోసమే జీవిస్తారో, వాళ్ళు ప్రత్యేకించి యజ్ఞం చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా! ఆ! అదన్నమాట విషయం. కాబట్టి వీళ్ళంతా ఆ కోవలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఉన్నాం, సాధన భక్తి చేస్తున్నాం మనం. సాధన భక్తి చేసేవాళ్ళకి ఖచ్చితంగా నియమాలు. ఖచ్చితంగా 4 గంటలకు లేవాలి. 4:30కి మంగళారతికి హాజరవ్వాలి. ఖచ్చితంగా మళ్ళీ 7:30 వరకు సాధన జపం చేసుకోవాలి. తర్వాత గురు పూజ, తర్వాత భాగవతం వినాలి, తర్వాత భగవత్ ప్రసాదం తీసుకోవాలి, తర్వాత ఎవరి సేవలోకి వాళ్ళు వెళ్ళాలి. ఆ! మరి మనకి ఇవన్నీ కూడా నిబంధనలనేవి ఉన్నాయి. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు నిద్రపోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ వస్తువు వాడాలి, ఏ వస్తువు వాడకూడదు కదా! ఆశ్రమ జీవితం అంటేనే అనేక నిబంధనలతో కూడినటువంటి జీవితం. అంతే కదా! అంతేగాని ఇష్టానుసారంగా నేను తింటాను, ఇష్టానుసారంగా నిద్రపోతాను, నేను అన్ని రకాల ఆధునిక పరికరాలు వాడుకుంటాను, లేకపోతే ఎలా పడితే అలా వ్యవహరిస్తాను అంటే కాదు కదా! ఎందుకంటే ఇక్కడ శిక్షణ అంటే ఇక్కడ క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేటువంటిది ఉండాలన్నమాట. ఆ! ఎందుకోసం అంటే మన సాధన భక్తులం మనం. సాధన చేస్తున్నాం. ఇంకా మనలో సహజమైనటువంటి భగవత్ ప్రేమ ఇంకా మేల్కొనలేదన్నమాట. కాబట్టి వైధీ భక్తి అని కూడా అంటారు దీన్నే.
ఆ? అందుకోసం మనకి ఇవన్నీ అవసరం. కానీ ఎప్పుడైతే సహజమైనటువంటి ప్రేమ అనేది మేల్కొంటుందో, భగవంతుని పట్ల ఉన్న సహజమైన ప్రేమ ఎప్పుడైతే మేల్కొంటుందో, వారు ఇక నియమాలకు అతీతులైపోతారనమాట. అంటే దాని అర్థం, ఇప్పుడు మనకి కనీసం రోజుకి 16 మాలలు జపం చేయమని చెప్పారు కదా! అందుకే ఏమంటారంటే మినిమమ్ 16 రౌండ్స్, అంటే కనీసం 16 మాలలు. అది కనీస సంఖ్య, అదేదో ఏమంటారు, అది గరిష్ట సంఖ్య కాదు అదేమి. అంటే మనం 16 మాలలు జపం చేసి, ఓహ్! నేను చాలా గొప్ప పని చేశాను ఇవాళ అనుకోవడానికి లేదు. వాస్తవానికి నియమం ఏమిటంటే కీర్తనీయ సదా హరిః. ఎల్లప్పుడూ హరిని కీర్తించాలి, అది నియమం అన్నమాట. అది చేయలేకపోతే కనీసం 16 చేయి, అది నియమం. కానీ మనం 16 చేసి అబ్బో నేనేదో చాలా గొప్పవాడిని అని అనుకుంటే అది పొరపాటు. ఆ? కానీ ఎవరైతే కీర్తనీయ సదా హరిః అనేటువంటి స్థితిలో ఉంటారో, వారికి మళ్ళీ మాలలు లెక్క వేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు కదా! ఆ? మనకి సహజీవులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే సహజీవులు అనేవాళ్ళు ఏదో ప్రత్యేకించి ఏదో వాళ్ళేదో నుదుటి మీద రాసుకోరు, మేము సహజీవి వర్గానికి చెందిన వాళ్ళం, లేకపోతే వాళ్ళ వేషధారణ ఇవి వేరేగా ఉండవు. మనలోనే చాలామంది సహజీవులు ఉండొచ్చు. ఆ? బయట కూడా మనం చూస్తుంటాం కదా కొంతమందిని, వస్తుంటారు క్రమంగా, ప్రతి వారం వస్తూ కనిపిస్తుంటారు. ఏమిటి జపం చేస్తున్నారా అంటే, నేను ఎప్పుడు అసలు మనసులో నిరంతరం నామం జరుగుతుంటుందండి అంటాడు. ఆ? నేను మాలలు లెక్కేసుకున్నానండి. వాడి దృష్టిలో వాడు ఏమనుకుంటాడంటే మాలలు లెక్క వేయడం అనేది ఏదో అధమమైన పని అనుకుంటాడు. అబ్బాయి నేను జపమాలది వాడినండి, కానీ ఎప్పుడు నిరంతరం నాకు నామం జరుగుతూనే ఉంటుంది. అది ఎలాంటి స్థాయి అది? నిరంతరం నామం జరిగే స్థితి అంటే ఎవరి స్థితి అది? ఆ? అది సహజమైన ప్రేమ ఉన్న వాళ్ళ స్థితి అనమాట. ఇది ప్రేమభక్తి, భావభక్తి, ప్రేమభక్తి స్థితిలో అది జరుగుతుంది. కానీ వీడేమో ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే చాకరీ చేయాలి, అనేక రకాలుగా తంటాలు పడుతుంటాడు. కానీ వీడేమంటాడు, లేదండి నాకు సహజంగానే ఇప్పుడు నామం వెళ్తుంటుందండి లోపల, నామం దానికి అదే అయిపోతుంటుందండి అంటాడు. అలాంటి వాళ్ళే సహజీయాలు అంటారనమాట. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏంటనేది కదా. అందుకే ఇప్పుడు చూడండి, రూప గోస్వామి, సనాతన గోస్వామి లాంటి వాళ్ళు, వాళ్ళు ప్రేమభక్తి స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి సంఖ్యాపూర్వక నామగాన నర్తిభి అది అవసరమే లేదు అసలు వాళ్ళకి. కానీ వాళ్ళు చేశారు. చైతన్య మహాప్రభు స్వయంగా వేళ్ల మీద లెక్క పెట్టుకునేవారు. చైతన్య మహాప్రభు జపమాల వాళ్ళ, ఆయన వేళ్ల మీద లెక్క పెట్టి చేసేవారు. ఆ? మరి రూప గోస్వామి వీళ్ళందరికీ కూడా ఏం చెప్పారు, దీన్ని ఈ భక్తి శాస్త్రాలను ఒక 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 వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పారు. అందుకే గోస్వాములు వాళ్ళు నిరంతరం, వాళ్ళకి అసలు జపం చేయాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళు జపం చేశారు. చూడండి, వాళ్ళు జపమాలల మీద జపం చేశారు గోస్వాములు. ఆ విధంగా మనకి ఈ ప్రక్రియ అనేది వచ్చిందనమాట, పద్ధతి అనేది వచ్చింది. అందుకే భగవద్గీత 3వ అధ్యాయంలో మళ్ళీ కృష్ణుడు చెప్తారు, ఏమంటాడంటే, వాస్తవానికి వాళ్ళకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకపోయినా జనకాదయ, చూడండి జనక మహారాజు లాంటి వాళ్ళు ఏం చేశారంటే, జనసామాన్యానికి బోధించడం నిమిత్తం వాళ్ళు కూడా యజ్ఞాచరణ చేశారు. అర్థమవుతుంది కదా. అందుకే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు, నాయన నాకు అర్థమైంది, నీకు రాజ్యం వద్దు, నీకు రాజ్యం వద్దు, నీకు భవనాలు వద్దు, నీకు డబ్బు వద్దు, ఏమొద్దు, ఎందుకంటే నువ్వు నా భక్తుడివి కాబట్టి. నువ్వు అరణ్యంలో కూడా ఆనందంగా ఉండగలవు. అప్పటికే చూసాం కదా, 11 సంవత్సరాల పాటు వాళ్ళు వనవాసం చేశారు. వనవాసంలో హాయిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వెనకాలే ఎంతోమంది బ్రాహ్మణులు, ఋషులు, అనేక మంది భక్తులు అందరూ కలుస్తూ ఉండేవారు వాళ్ళు. ఎవరు కలిసినా గొప్ప గొప్ప చరిత్రలు, పురాణాలు ఇవన్నీ చెప్పి చక్కగా 11 ఏళ్ల వనవాసం ఎలా గడిచిపోయిందో వాళ్ళకే తెలియదన్నమాట. చూస్తాం కదా మనం, వనపర్వం ఉంది మహాభారతంలో. ఇంకా వాళ్ళకి చాలా నచ్చింది కూడా అది, ఇక్కడే ఉండిపోదాం అన్నట్టుగా. ధర్మరాజుకైతే చాలా నచ్చింది, ద్రౌపదికి వాళ్ళకి. అంటే అప్పుడప్పుడు మళ్ళీ ఎవరో ఒకళ్ళు పొడిచేవాళ్ళు ఉన్నారు, ఏమిటిది భీముడు, ఆ? వీళ్ళందరూ మధ్య మధ్యలో ఏమిటి మన బతుకు ఇలా అయిపోయాం మనం, నువ్వేమో సాధువులాగా చక్కగా నువ్వు అన్ని కౌరులు చెప్తున్నావు, ఇవన్నీ వింటున్నావు, అసలు నీకేం అనిపించట్లేదా, వాళ్ళు మన ఎంత దారుణంగా వాళ్ళు ఏడిపించారు మనని, అసలు నీకేమి దాని గురించి నీకు చివుక్కుమంటలేదా, నువ్వు మనిషివేనా, నువ్వు నీకు గుండె రాయి అయిపోయిందా, ఈ విధంగా మాటి మాటి తిడుతూ ఉండేవారు అన్నమాట. పొడుస్తూ ఉండేవారు ఎవరు, భీముడు లాంటి వాళ్ళందరూ. మళ్ళీ వాళ్ళని శాంతింపజేయడం చూడండి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నాయన అర్జున నాకు అర్థమైంది, నీకేం అవసరంలా, నీకు యుద్ధం వద్దు, నీకు రాజ్యం వద్దు, ఏమొద్దు,
నువ్వు చక్కగా ఆనందంగా ఉందాం అనుకుంటున్నావు. కానీ జనసామాన్యానికి బోధించడం కోసం నువ్వు యుద్ధం చేయాల్సిందే. చేయాల్సిందే. నీకు అవసరం లేకపోవచ్చు. అందుకే ఏం చెప్పాడు? నువ్వే కాదు నాన్న పూర్వం జనకరు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఈ 12 మంది మహాజనులు ఉన్నారు చూడండి. ఈ 12 మంది మహాజనులు వాళ్ళు మహాభక్తులవునా కదా! మరి ప్రహ్లాదుడు ఎలాంటి వాడు చూడండి. ప్రహ్లాదుడు తండ్రి అతన్ని ఎన్ని రకాల దుఃఖాలకు గురి చేశాడు. ఆ? అదే ఏంటి పాము సర్పాలు ఉన్నటువంటి చీకటి బావిలోకి విసిరేశారు, ఏనుగులతో తొక్కించారు, పర్వతాల మించి విసిరేశారు, అగ్నిలోకి తోసేశారు, శూలాలతో పొడిచారు. ఆ? ఎన్ని విధాలుగా ప్రహ్లాదుడిని ఇది చేశారు చెప్పండి. కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఆయన ఎప్పుడు కృష్ణస్మరణలో ఉన్నాడు కదా. కృష్ణస్మరణలో ఉన్నాడు కదా. ఉన్నాడు. ఆ తర్వాత చివరిగా ఎప్పుడైతే హిరణ్యకశిపుడు అతన్ని సంహరించాలని ప్రయత్నం చేశాడో అప్పుడు నరసింహస్వామి వచ్చారు. వచ్చి హిరణ్యకశిపుని సంహరించారు. సంహరించిన తర్వాత నరసింహస్వామి ఏమన్నారు? ప్రహ్లాద, రా నా లోకానికి ఇద్దరం కలిసి జపం చేసుకుందాం, నువ్వు భజన చేద్దు కానీ నేను వింటానన్నాడా ఆయన? ఏమన్నాడు? ఏమన్నాడు? స్మరణ బాగానే చేశావు, ఇలాగే కొనసాగించు, కానీ ముందు వెళ్ళి నేను చనిపోయిన తండ్రికి అంత్యక్రియలు చేయి అన్నాడు. చనిపోయిన తండ్రికి అంత్యక్రియలు చేయి, తర్వాత ఈ రాక్షసులందరికీ రాజుగా ఉండమ్మా అని చెప్పి అన్నాడు. చూడండి. అంతేగాని నీకేం అవసరం లేదయ్యా, నువ్వు స్మరణలో ఉన్నావు కదా, నువ్వు చక్కగా వచ్చేయి, చక్కగా నువ్వు నృసింహలోకానికి వచ్చేయి, చక్కగా నువ్వు భజన చేసుకో అక్కడ అని చెప్పి అన్నాడా? అదే. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దీన్నే సారాంశంగా ప్రభుపాదుల వారు చెప్పారు. ఏమన్నారంటే వర్క్ నౌ సమాధి లేటర్ అని చెప్పన్నారు. ఓకే, నువ్వు రోజుకి 64 మాలలు చేయగలిగిన వాడివే, నువ్వు గొప్ప బాబాజీ స్థాయికి వెళ్ళదగిన వాడివే, కానీ ఇప్పుడు ప్రస్తుతం కొంచెం పక్కన పెట్టి సమాజం కోసం నువ్వు ఏమన్నా చెయ్యి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు నిన్నే ప్రభు చెప్తున్నారు ఆయన యొక్క చరిత్ర. ఆయన ఏమిటది? ఆయన 100 కోట్ల హరినామా, ఆయన ఆయన యొక్క వ్రతం ఏమిటి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఎన్ని కోట్ల హరినామం చేయాలని? 10 కోట్ల హరినామం చేయాలని ఏదో ఉంది ఆయనకి. 100 కోట్ల హరినామం అనుకుంటా నాకు తెలిసి. 1 బిలియన్ హరినామం, 100,000,000 హరినామం చేయాలని చెప్పి ఆయన మరి ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు ఆయన చూడండి. నేను చెప్తున్నారు కదా, గుడిసె కారిపోతుంది అయినా సరే గుడిగేసుకుని ఆయన చెప్పి బాగుందంతా. పంచతత్వం వచ్చారు ఆయన దగ్గరికి. పంచతత్వం వచ్చి ఏమన్నారు? శబాష్ శబాష్, నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు గోలోకం వచ్చేసేయి, అక్కడ చక్కగా నువ్వు భజన చేసుకుంది కానీ అని చెప్పారా? ఏం చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి? నీ భజన బాగుంది, మేము సంతృప్తి చెందాం, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి సమాజాన్ని ఉద్ధరించని చెప్పి అన్నారు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి వీళ్ళందరూ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్లే, కానీ వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలని పాటించారా లేదా? వదిలేసి వెళ్ళిపోయారా? అంతేగాని ఈ రోజుల్లో మన సమాజంలో చూస్తుంటాం, మన ఇస్కాన్ సంఘంలోనే వాడికి వివాహం అవుతుంది, వాడి పిల్లలు ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, ఏదో మొత్తానికి కింద మీద పడుతుంటాడు. ఏదో రకంగా కృష్ణ చైతన్యం పరిచయం అవుతుంది. కృష్ణ చైతన్యం పరిచయం తర్వాత వాడికి అర్థమవుతుంది ఏమిటంటే ఇదంతా కూడా చాలా సంసారం అనేది గొప్ప లంపటం అని. ఉన్నట్టుండి వాడికి వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం వచ్చి వాడు ఏమంటాడంటే ఇంకా నాకు ఈ కుటుంబ జీవనం వద్దు, నాకు అది వద్దు, నేను సన్యాసం తీసుకుంటానంటాడు. చెప్పావులే, ముందు నువ్వు బాధ్యతలు ముగించు, వానప్రస్థం తీసుకో అని చెప్తాం. లేకపోతే కొంతమంది ఏమంటారు, స్త్రీరత్నాలు కొంతమంది వాళ్ళు ఏమంటారంటే, అసలు మాకు ఇప్పటివరకు ఈ ఆత్మతత్వం అర్థం కాలేదు, అర్థమై ఉంటే అసలు మేము వివాహమే చేసుకోకపోదాం, సరే ఇక మాకు భర్త వద్దు, ఎవరు వద్దు, మేము విడాకులు ఇచ్చేస్తాం, మేము గురువులు అవుతాం, గురువులయ్యి మేము ప్రపంచం అంతా తిరిగి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తాం. ఇప్పుడు అదే ఒక గోల్ అనమాట. చూడండి. కానీ అవేవి అది కాదు మరి కృష్ణ చైతన్యం అంటే. చాలా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మీరు ఈ ప్రపంచంలో ఉన్నారంటే మీ యొక్క విధిని, మీ యొక్క ఏం చేయాలి, విధి నియమాలను పాటించాల్సిందే. అదవుతుంది కదా. ధ్రువుడు మనం చూడండి, ధ్రువుడు ఉదాహరణ. ధ్రువుడు తపస్సు చేశాడు,
తపస్సు చేసిన తర్వాత ఆయనకి కృష్ణి గర్భుడు, ఆయన ప్రత్యక్షం అయ్యాడు, ఆయన కదా, దర్శనం ఇచ్చాడు కదా, దర్శనం ఇచ్చాడు ధ్రువుడు. అదే ధ్రువుడికి దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత ఇంకా ఆయన ఈ మాధవి రాజా ఎవరో చూడండి, సైలెంట్లో పెట్టుకోండి దయచేసి, సౌండ్ వస్తుంది. ఓకే, మరి అతనికి విష్ణు యొక్క దర్శనం అయింది కదా. దర్శనం అయిన తర్వాత విష్ణువే ఉన్నాడు, చాలు ఇంక నీకు జీవితం అయిపోయింది, నువ్వు వచ్చేసాయి నా లోకానికి అని చెప్పి అన్నారు. లేదు, భాగవతంలో చూడండి ఎక్కడా కూడా లేదు ఆ విధంగా. ఒకవేళ వాళ్ళకి జీవితంలో స్వామి దర్శనం ఇచ్చినా కూడా ఎక్కడా కూడా వాళ్ళని నువ్వు చేసేది వదిలేసి నువ్వు వచ్చేసేయి అని చెప్పి ఎక్కడా చెప్పాల. ముందు నువ్వు నీ యొక్క బాధ్యతలని సంపూర్ణం చేయాలి, తదనంతరం నువ్వు చక్కగా వద్దు కానీ అని చెప్పారు. మరి ధ్రువుడు గురించి చూసాం, ప్రహ్లాదుడి గురించి చూసాం. చూడండి, ప్రహ్లాదుడు ఏమిటి, తన మనవడు, ప్రహ్లాదుడి కొడుకు ఎవరు, విరోచనుడు కొడుకు ఎవరు, బలిచక్రవర్తి ఆ విధంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు వచ్చాడు. అంటే అప్పటివరకు ఇంకా ఆయన వెళ్ళలేదు చూడండి, ఇంకా ఆయన పాలన చేస్తూనే ఉన్నాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం సరైన సక్రమంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ శివుడు కూడా మనం చూస్తే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీళ్ళందరూ కూడా, ఈ శివుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా నియమాలకు అతీతమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా. అంతేగాని ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని అంటున్నాడు, ఇక్కడ విధి నియమములను పాటించని కారణమున ఇతడు అశుచి ఉన్నాడని చెప్పి అన్నాడు. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. విధి నియమాలు పాటించడం కాదు, ఆయన విధి నియమాలకి అతీతమైన వాడు అనమాట. అది ఇక్కడ విషయం. అశుచి అని నువ్వు ఎలా అంటావు, ఆయన పేరే శుచి అయిన వాడు అని అర్థం. శంభు అంటే ఏమిటి, మంగళమును చేకూర్చేవాడు. శివ అంటే మంగళమును చేకూర్చేవాడు. అలాంటి వాడిని అశుచి అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ ఇంకా పెద్ద అభాండం ఏం వేశాడంటే, వేదములను శూద్రునకు బోధించినట్లు నా కుమార్తెను ఇతనికి ఇచ్చాను. తన కుమార్తెని వేదంతో పోల్చాడు, శివుణ్ణి శూద్రుడితో పోల్చాడు. ఇక్కడ మనం చూడొచ్చు, భాష్యంలో చెప్పారు, వేదం నేర్వడం శూద్రునికి నిషేధించబడింది అని. మరి శూద్రుడంటే ఎవరు, శోచతి ఇది శూద్ర అన్నారు. శూద్రుడంటే ఎప్పట్లాగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాంటి మాటలు వాడితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కుల వివక్ష చూపిస్తున్నారు అనుకుంటారు. కాదు, వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఆ పేర్లు ఇవ్వబడ్డాయి. కాబట్టి శూద్రుడు అంటే ఎవరు, శోచేతి ఇది శూద్ర అంటే ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉండేవాడిని. ఎందుకని ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటాడంటే, శరీర చేతనం కారణంగా. అంటే వాడికి ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, ఆత్మజ్ఞానం లేనివాడు ఇప్పుడు ఆందోళనతోనే ఉంటాడు. అయ్యో నాకు ఇది అయిపోయింది ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. కారణం, వాడికి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. మరి ఎందుకని వాడికి ఆత్మజ్ఞానం లేదు, ఎందుకంటే వాడి జీవన విధానం అలా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మళ్ళీ భగవద్గీత మనం చూస్తే, భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు, సత్వం సంజాయతే జ్ఞానం అని చెప్పన్నాడు. జ్ఞానం అనేది కలగాలంటే మనిషి సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉంటేనే వాడికి జ్ఞానం అనేది వస్తుంది అని చెప్పబడింది. మరి ఇప్పుడు అనొచ్చు, మరి ఏమండి, మరి ఈ రోజుల్లో మరి వాళ్ళకి వీళ్ళకి అర్హత ఉందా లేదా అని చూడకుండా, అంటే మనం కాదు, చైతన్య మహాప్రభు మొదలుపెట్టింది కదా. చైతన్య మహాప్రభు ఏం చేశారు, యారధేకో తారేకహో కృష్ణ ఉపదేశం అన్నారు. నువ్వు ఎవరిని చూస్తే నీకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి కృష్ణుని ఉపదేశం ఇవ్వమని చెప్పారు కదా. మరి ఆయన కంటే ఇంకా ఇప్పుడు మనం చైతన్య మహాప్రభుని మనం చూస్తే, చైతన్య మహాప్రభు ఎక్కడ కూడా బహిరంగ సమావేశాలు నిర్వహించలే. చైతన్య మహాప్రభు ఎక్కడ కూడా ప్రచార కార్యక్రమాలు చేయలే. ఆయన ఎక్కడ ఉపన్యాసాలు చెప్పలా, ఎక్కడ కూడా. ఆయన కేవలం చేసింది ఏమిటి, నామ సంకీర్తనం చేశారు. ఆయన చైతన్య మహాప్రభు నామ సంకీర్తనం చేశారు. ఆయన తత్వం చర్చించింది చాలా కొద్ది మందితో. ఆయన భగవద్గీత తత్వాన్ని సార్వభౌమ భట్టాచార్య, ప్రకాశానంద సరస్వతి లాంటి వాళ్ళతో చర్చించారు. ఇక భాగవతాన్నేమో ఆయన ఎలాంటి వాళ్ళతో చర్చించారు, రూప గోస్వామి, సనాతన గోస్వామి లాంటి వాళ్ళతో చర్చించారు. ఇక కృష్ణుని యొక్క అంతర్గతమైనటువంటి లీలలు ఇవి రాసలీలలు లాంటివేమో స్వరూప దామోదర, రామానందరాయుడు లాంటితో చర్చించారు. చూడండి, ఇది తప్ప ఆయన ఇంకెక్కడా కూడా ప్రచారం చేయలేదు. ఎందుకని చేయలేదంటే ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన చూస్తేనే అందరూ కూడా భక్తులు అయిపోతారు. ఆయన చూడగానే అందరికీ కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నమాట.
విశుద్ధ భక్తులు కృష్ణ ప్రేమ అనేది మేలుకుంటుంది వాళ్ళకి. అర్థమైంది కదా? కానీ అందరి వల్ల అది కాదు కదా. ఆ? అందుకే చైతన్య మహాప్రభు ఉపదేశం ఇచ్చారు రూపగోస్వామి వీళ్ళకి ఏంటంటే, మీరు చేయండి ఇవన్నీ భక్తి శాస్త్రాలన్నీ కూడా, మీరు సమస్త పురాణాలు కూడా మీరు పరిశోధన చేసి భక్తి శాస్త్రాలు తయారు చేయండి అని చెప్పారు కదా. ఆ? మరి శ్రీల ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఒక అంటే భక్తినాథ ఠాకూర్ల వారితో మొదలైంది. భక్తినాథ ఠాకూర్ల వారు ఆయన లైఫ్ ఆఫ్ లార్డ్ చైతన్య, లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అని చెప్పి ఆయన ఒక గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో చైతన్య మహాప్రభు గురించి ఆయన విదేశాలకి పంపారనమాట. ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఇంకా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. 64 గౌడీ మఠాలను స్థాపన చేశారు. తన శిష్యుల్ని కూడా ఆయన విదేశాలకు పంపించారు. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు అయితే ఏకంగా ఆయనే స్వయంగా వెళ్ళారు. ఆయనే స్వయంగా విదేశాలకు వెళ్ళారు. మరి పుస్తక వితరణ చూడండి. మరి పుస్తక వితరణ చేస్తున్నాం కదా మనం. పుస్తక వితరణ చేసేటప్పుడు అర్హత ఉందా లేదా అని చూస్తామా? చెప్పండి. లేదు. ఎవరు కనిపిస్తే వాళ్ళకి అవసరం ఉందా లేదా, అర్హత ఉందా లేదా, ఇదేమి మనం చూడం, అందరికీ ఇచ్చేస్తాం. మరి అందులో కొంతమంది శూద్రులు ఉండొచ్చు, చండాలులు ఉండొచ్చు, యవనులు ఉండొచ్చు, మ్లేచ్చులు ఉండొచ్చు కదా కదా. మరి ఎందుకు ఇస్తున్నాం మరి మనం? మరి నిషేధించబడింది కదా. వాస్తవానికి కలియుగంలో శూద్రుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందొచ్చు అనమాట. సత్యయుగంలో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనుమతించారు వేదాధ్యయనం. త్రేతాయుగంలోకి వచ్చేసరికి క్షత్రియులకు కూడా అనుమతించబడింది వేదాధ్యయనం. ద్వాపర యుగంలో వైశ్యులకు కూడా వేదాధ్యయనం అనుమతించబడింది. కలియుగంలో శూద్రులకు కూడా అనుమతించబడింది. అయితే ఏమిటి, నేరుగా వేదాన్ని ఎందుకని అందించారంటే, ఎలాగో కలియుగంలో ఎవరో వేదాన్ని చదవలేరు కాబట్టి, చదవగలిగిందల్లా వేదాంతాన్ని తెలుసుకోవచ్చు. అంటే వేద సారమైనటువంటి భగవద్గీత భాగవతాన్ని అందరూ చదవచ్చు. ఇప్పటికీ కూడా అసలైనటువంటి శృతి వేదం ఏదైతే ఉందో అది చదవడానికి ఎవరికి కూడా అర్హత లేదనమాట. శృతిని చదవడానికి ఎవరికి అర్హత లేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఇప్పుడు మనం అందరికీ ఇచ్చేది ఏమిటంటే శృతిని ఇవ్వటం లేదు, దాని యొక్క సారం ఏదైతే ఉందో దాన్ని ఇస్తున్నాం. పంచమ విధమైనటువంటి మహాభారతం ఏదైతే ఉందో దాని యొక్క సారం ఏమిటి, గీతోపనిషత్తు, భగవద్గీత వితరణ చేస్తున్నాం, అలాగే భాగవతం వితరణ చేస్తున్నాం మనం. అంతేగాని మనం ఋగ్వేదం ముద్రించి పంచట్లేదు, లేదా యజుర్వేదమో సామవేదం అథర్వవేదం మనం ముద్రించట్లేదు. వాడి అసలు ఎవరికి అర్హత లేదు ఈ యుగంలో. అయితే ఈ వేదాంతం కూడా మరి మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నాం కదా. మరి వాళ్ళకి ఎలా అర్థం అవుతుందండి? మరి చాలామంది చదువుతున్నారు ఇప్పుడు కదా, ఆ పుస్తకాలు చాలామంది చదువుతున్నారు కదా, చాలామంది చదువుతున్నారు, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. కానీ ఈ గ్రంథాలు తమో గుణంలో ఉన్నవాళ్ళు చదవచ్చు, రజో గుణంలో ఉన్నవాళ్ళు చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. చదవడం ఎవరైనా చదవచ్చు, కానీ సాక్షాత్కారం మాత్రం వాళ్ళు ఎప్పుడైతే సత్వగుణానికి వస్తారో అప్పుడే వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక్కసారి మనం చూస్తుంటాం, నిన్ననే ఒక దగ్గర చదివాను ఎక్కడో, వాళ్ళు ఏం చెప్పారంటే, కలియుగంలో ఎవరైతే ఈ సాధువులు ఋషులైనటువంటి వాళ్ళు ఏం చేశారట అంటే, ఈ జ్ఞానాన్ని అందరికీ ఇచ్చారట. అంటే ఎలాగో ఎవరో దీన్ని వాళ్ళుగా వచ్చి అడిగి తీసుకునేది లేదు కాబట్టి అందరికీ ఇచ్చారు, దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు. అయితే దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళట ఆ జ్ఞానాన్ని వాళ్ళు అందుకొని ఏం చేశారట, ఆ జ్ఞానపు స్థాయికి వాళ్ళు వెళ్ళలేక ఆ జ్ఞానాన్ని తమ స్థాయికి లాగారట. చూడండి, అర్థమవుతుంది కదా. అంటే ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఋషులు మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండి వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. అయితే ఈ జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళకి నచ్చింది అదంతా, భలే భలే బాగుంది ఈ జ్ఞానం అనుకున్నారు. కానీ వీళ్ళు ఈ ఋషులు మహర్షులు అన్న స్థాయికి వాళ్ళు ఎక్కలేక ఈ జ్ఞానాన్ని తమ స్థాయికి లాగుతున్నారట కిందకి. ఇప్పుడున్నటువంటి ఇస్కాన్లో ఉన్న పరిస్థితి గురించి చెప్తున్నారనమాట. ఈ రకరకాలుగా ఈ స్త్రీలు కూడా దీక్షా గురువులు అవ్వచ్చని, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటికీ ఏమిటి కారణం అనే దానికి ఒక పెద్ద ఆయన విశ్లేషణ చేశాడు. ఇలా వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేక, కానీ వీళ్ళకి నచ్చింది అది, అందుకే దాన్ని వీళ్ళ స్థాయికి దిగదార్చాలని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే,
మనం చూస్తాం చాలాసార్లు చాలామంది భక్తులు వాళ్ళు అన్ని పుస్తకాలు చదివేస్తారు, అన్నీ గుర్తుంచుకుంటారు బాగా, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం దానికి అనుగుణంగా ఉండదన్నమాట. అదే కదా, చాలా శాస్త్రాలు తెలిసి ఉండొచ్చు, అన్నీ వాళ్ళకి శ్లోకాలు కూడా చెప్పేస్తుంటారు, అన్నీ తెలుసు అనమాట, మంచి మంచి ప్రశ్నలు వేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ వారు ఏదైతే గ్రంథాలు చదివారో దాని యొక్క ఫలితాన్ని మాత్రం వాళ్ళు పొందరన్నమాట, వాళ్ళకి సాక్షాత్కారం కలగదు. ఎందుకని వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు రాదు అంటే వాళ్ళు సత్వగుణంలోకి రాలేదన్నమాట. అది ఇక్కడ విషయం. కాబట్టి తమో గుణంలో ఉన్నవాడు చదవచ్చు పుస్తకాలు, రజోగుణంలో ఉన్నవాడు చదవచ్చు, కానీ సాక్షాత్కారం రావాలంటే మాత్రం సత్వగుణంలోకి వస్తేనే వాడికి సాక్షాత్కారం వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి మనం కూడా అంతే. మనం కూడా ఇప్పుడు చూడండి, భక్తి శాస్త్రి చేయొచ్చు, భక్తి వైభవ చేయొచ్చు, భక్తి వేదాంత చేయొచ్చు, భక్తి సార్వభౌమ చేయొచ్చు, అనేక రకాల డిగ్రీలు చేయొచ్చు. కానీ మనం సత్వగుణంలోకి రావాలి అంటే సత్వగుణం అనేది ఏదో ఊరికి చిటికేస్తే వచ్చేసేది కాదనమాట. ఓకే, ఇవాళ నేను రజోగుణం తమో గుణంలో ఉన్నాను, రేపు నుంచి నేను సత్వగుణంలో ఉంటాను, అలా చిటికేస్తే వచ్చేది కాదు అది. దానికి ఎంతో సత్వగుణంలోకి రావాలంటే తపస్సు చేయాలి మనిషి, తపస్సు చేయాలి సత్వగుణంలోకి రావాలంటే. సత్వగుణంలోకి రావడానికి తపస్సు చేయాలి, సత్వగుణాన్ని నిలుపుకోవడానికి తపస్సు చేయాలి. ఆ విధంగా అతడు తపస్సు చేసి ఎప్పుడైతే సత్వగుణంలోకి వస్తాడో అప్పుడు వాడికి నిజంగా వాడి జీవితంలో అది వాడు అన్వయించగలుగుతాడు. లేదంటే ఈ ఉపనిషత్తు పాస్ అయిపోయాను, ఏమిటది భక్తిరసామృత సింధు పాస్ అయిపోయాను, ఇంకేమున్నాయి, ఉపదేశామృతం పాస్ అయిపోయాను, భగవద్గీత పాస్ అయిపోయాను, సర్టిఫికేట్లు వచ్చేసినాయి. కొంతమందిని చూశాను నేను, వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటారు, ఇదిగో నా భక్తి శాస్త్రి వచ్చింది సర్టిఫికేట్. కానీ అసలు విషయం ఏమిటంటే నువ్వు అన్నీ జ్ఞాన సముపార్జన అయ్యింది నీకు, కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి, జ్ఞాన సముపార్జన అయ్యింది, కానీ మననం నిధిధ్యాసనం జరగాలి, తర్వాత నీ జీవితంలో అది కనిపించాలి. నువ్వు నడుస్తుంటే నీలో ఈశోపనిషత్తు కనిపించాలి, నీలో ఉపదేశామృతం కనిపించాలి, నీలో భక్తిరసామృతం కనిపించాలి. అది కనిపించినంత వరకు ఊరికే సర్టిఫికేటే మిగిలేదన్నమాట. కానీ ఆ స్థాయికి రావాలంటే మనిషి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. సత్వగుణం అంటే ఊరికే వస్తుందా, తపస్సు చేయాలి, విధి నియమాలు పాటించాలి, నియమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గడపాలి. అర్థమవుతుంది కదా. బ్రాహ్మణ దీక్ష పొందడం సులభమే, కానీ బ్రాహ్మణునిగా జీవించడం అనేది చాలా 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 కష్టమైనటువంటి పని అన్నమాట. యజ్ఞోపవేతం వేసుకోవడం చాలా సులభం, యజ్ఞంలో కూర్చోవడం సులభం, దీక్ష తీసుకోవడం సులభం, ఇవ్వడం సులభం. కానీ తీసుకున్నవాడు ఆ విధంగా, అందుకే మనకి దీక్ష తీసుకున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ప్రారంభం అయిందంతే, పాఠశాలలో చేరామన్నమాట. అంతేగాని ఇదేదో పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు చెప్పినట్టుగా బ్రాహ్మణ బ్యాడ్జ్ ఆఫ్ ప్రెస్టీజ్ కదనమాట ఇది. ఓకే, నాకు ఇచ్చారు, నేను తాడేసుకున్నాను కాబట్టి నేను కాదు. చాలా దూరం ఉందన్నమాట దానికి దీనికి. బ్రాహ్మణుడు అవ్వటం అంటే అసలు మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి బ్రాహ్మణులు ఎక్కడున్నారు ఇప్పుడు అసలు? చాలామంది ఉన్నతమైన భక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం గౌరవపూర్వక ప్రణామాలు చేస్తాం. కానీ శాస్త్రాలు చెప్పినటువంటి బ్రాహ్మణులు ఏమిటి, వాళ్ళ జీవన విధానం ఏమిటి? మనదంతా కూడా ఏమిటంటే బ్యాటిల్ ఫీల్డ్ కమిషన్ అన్నమాట. చూడండి, బ్యాటిల్ ఫీల్డ్ కమిషన్ అంటే యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సైన్యంలో చేరిన వాళ్ళు ఎవరికైనా సరే, వాడు కారు తోలేవాడైనా, వాడు డ్రైవర్ అయినా, వాడు గార్డెనర్ అయినా, వాడు తోటమాలైనా, వాడు వంటవాడైనా, అందరికీ తుపాకీ పేల్చడం నేర్పిస్తారు, అందరికీ కూడా. ఎందుకని అంటే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళందరినీ పిలుస్తారనమాట యుద్ధం చేయడానికి. ఇప్పుడు కూడా పరిస్థితి అదే. సమాజంలో ఎవరైతే బ్రాహ్మణ కుటుంబాల్లో పుడుతున్నారో వాళ్ళు బ్రాహ్మణులు చేయాల్సిన పని చేయడం లేదు కాబట్టి అధములైనటువంటి వాళ్ళందరూ ఆ కార్యం చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి అదనమాట. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే సత్వగుణంలోకి రాకుండా మనం సాక్షాత్కారాన్ని సాధించలేము, కానీ దానికి చాలా సమయం పడుతుందన్నమాట. అయితే ఇక్కడ శివుని యొక్క వ్యవహారం వేరు. శివుడు ఈ నియమాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు ఆయన. శివుడు ఎల్లప్పుడూ కూడా ఆయన, చూడండి, ఇంకోటి చెప్పాలంటే
మీకు గుర్తుంటే కనుక బ్రహ్మదేవుడు ఎప్పుడైతే రుద్రుడు ఆవిర్భవిస్తాడో, రుద్రుడు వచ్చిన వెంటనే బ్రహ్మదేవుడు ఏమంటాడు, ఆగు ఆగు ఆగు, నీకు ఇంకా సమయం అవ్వలేదు బాబు, నువ్వు సమయం అవ్వలేదు, నువ్వు ఇప్పుడు కాదు నువ్వు పని చేయాల్సింది, నువ్వు ఎప్పుడు పని చేయాలి, నువ్వు చివరిలో నువ్వు పని చేయాలి. అప్పటి వరకు నువ్వేం చేయాలి, నువ్వు తపస్సు చేసుకో. ఇంకొక అర్థం ఏమిటంటే, ఇప్పుడు చూడండి, ఆ, ఎవరైతే రజస్తమో గుణాల్లో ఉంటారో వాళ్ళు వాస్తవానికి ఇంకా ఎక్కువ తపస్సు చేయాలన్నమాట. ఒక్కోసారి పాపం భక్తుల్ని కొంతమంది తిడుతూ ఉంటారు, ఏమయ్యా నువ్వు సేవ ఎక్కువ చేయాలి కదా, నువ్వేంటి కూర్చుని జపం చేసుకుంటాను, ఎక్కువసేపు చదువుకుంటానంటావేమిటి? కానీ అది తప్పు. వాస్తవానికి కొంతమంది ఎక్కువ జపం చేయాలి, కొంతమంది ఎక్కువ చదవాలి కూడా. ఎందుకంటే ఆ, ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మళ్ళీ వాళ్ళ రజస్తమ గుణాలు బయటకు వచ్చేస్తాయి, వాళ్ళు భక్తిలో నిలవలేరన్నమాట. మనం దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. కాబట్టి కొంతమందికి ఎక్కువ సమయం ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు, అంటే అలా కాకుండా వాళ్ళని ఎప్పుడు కూడా, "ఏయ్ నువ్వు ఎప్పుడు పరిగెట్టు, నువ్వు అది చేయి ఇది చేయి అది చేయి ఇది చేయి" అన్నావు అనుకోండి, వాడు ఆల్రెడీ రజస్తమ గుణాల్లో ఉంటాడు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళలోని గుణాలు బయటకు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి కొంచెం ఎక్కువసేపు వాడు చదవడానికి సమయం ఇవ్వాలి, కొంచెం ఎక్కువసేపు సాధన చేయడానికి ఇవ్వాలి. ఆ విధంగా వాడిని వాడు రక్షించుకున్నవాడు అవుతాడు. అంటే లేకపోతే ఏమవుతుందంటే వాడు ఎవరిని మళ్ళీ భౌతిక గుణాలు బయటకు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా వ్యవహారం ఉండాలి. ఇప్పుడు అలాగే శివుడు కూడా ఇక్కడ మనం చూస్తే ఆయన పని ఏమిటి, విలయం చేయడం. ఆయన గనుక తపస్సులో లేడనుకోండి, ఆయన ఎప్పుడూ కూడా హరే రామ 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 హరే హరే అంటూ రాముణ్ణి ధ్యానించలేదనుకోండి, ఏమవుతుంది, లోక వినాశనం అవుతుంది. కాబట్టి శివుడు చేసేటువంటి తపస్సు లోక సంక్షేమం కోసం అనమాట. అదే బ్రహ్మదేవుడు చెప్పిన మాట, నువ్వు తపస్సు చేసుకో బాబు, ఇప్పుడప్పుడే నువ్వు రావద్దు. కానీ మరి ఏం చేయాలి, మరి తమో గుణానికి అధీశుడు కదా, అప్పుడు ఏం చేయాలి, ఆయన ఉన్నతమైనటువంటి దాంట్లో ఉండాలి. అందుకే ఆయన ఎప్పుడు కూడా శుద్ధ సత్వంలో ఆయన ఎప్పుడు కూడా ఉంటాడనమాట, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మనం చూస్తాం శివుడు ఎప్పుడు తపస్సులో ఉంటాడు. తపస్సు నుంచి బయటకు వస్తే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? తపస్సు నుంచి బయటకు వస్తే ఏమవుతుంది? తపస్సుకు భంగం వాటిల్లో చేస్తే ఏమవుతుంది? మన్మధుడు అలాగే చేశాడు ఒకసారి, పార్వతీదేవిని రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే శివుడు ఏం చేశాడు, పార్వతీదేవిని అవ్వలేదు, నువ్వు అమాయకురాలివి, నీది తప్పు కాదు, మన్మధుడిని కాల్చి బూడిద చేశాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి అందుకని శివుడు లోక సంక్షేమం కోసం ఆయన కూర్చున్నాడు అలాగ తపస్సులో. అంతేగాని అదేదో చేతగానివాడో లేకపోతే ఏదో కాదనమాట. ఆయన సమయం ఉంది, ఎప్పుడది విలయకాలంలో అప్పుడు నాట్యం చేస్తాడు ఆయన, విలయతాండవం. అప్పుడు ఢమరకం వాయిస్తూ అప్పుడు విలయతాండవం చేస్తాడు. అందుచేత ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ దక్షుడు ఏమంటున్నాడు, ఇక్కడ శూద్రుడికి వేదం ఇచ్చినట్టుగా ఇచ్చానయ్యా నా కుమార్తె నీకు. సో ఈ విధంగా ఆయన ఏం చేస్తున్నాడంటే దూషణ చేస్తున్నాడు అనమాట, నిందిస్తున్నాడు, దూషిస్తున్నాడు, చివరికి అది వైష్ణవ అపరాధం కింద అవుతుంది అనమాట. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. యా. సో ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మరి అర్హత చూడకుండా ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈ గందరగోళం ఏర్పడుతుంది కదా, మరి ఇది ఎంతవరకు అంటే, ఇంకా కలియుగంలో అంటే వీళ్ళ ఆచార్యులు ఏం చేశారంటే, ఈ కలియుగ పరిస్థితిని చూసి ఓవరాల్గా వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించారు. ఇప్పుడు చాలా ఉదార దృష్టితో ఆలోచించి వాళ్ళు ఏం చూశారంటే, నష్టం వచ్చినా సరే ఇందులో లాభం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వదిలేసి వెళ్ళారని చెప్పుకోవచ్చు. అంటే ఈ గందరగోళం ఇదంతా ఏర్పడుతుంది. కానీ వాళ్ళు ఏం చూశారంటే, కలియుగంలో ఎలాగో గందరగోళమే, కలియుగంలో ఎలాగో ఒకడితో ఒకడు కొట్టుకుంటారు, ఏమంటారు ఏమంటారు వ్యర్థ కలహం అనేది ఉంది, ఎలాగో వాళ్ళు చేసేది అదే. కానీ కనీసం ఇప్పుడు హరినామాన్ని చేస్తున్నారు కదా, అదే వాళ్ళు చూశారనమాట. లేదంటే అసలు ఇలాంటి యుగంలో ఎలాంటి జ్ఞానం ఇచ్చేయలేరు చెప్పండి. అంతే కదా, కొట్టుకుంటున్నారు సరే, ఇది బాగానే ఉంది, కానీ కనీసం హరినామాన్ని చెప్పిస్తున్నారే, అది చూశారనమాట ఆచార్యులు. శిల ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒకసారి అలాగే కదా, ఒక ఆయన భారతదేశంలో ఒక జీవిత సభ్యుడు వచ్చి, ఏంటంటే మీ శిష్యులు వాళ్ళు ఏమిటండి భక్తులా రౌడీలా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా కొట్టుకుంటారంట. ఓ నీకు అది చూసి ఆశ్చర్యం కలిగిందా అంటారు ప్రభుపాద. అవునండి, నేను చాలా ఆశ్చర్యపోయాను, వాళ్ళు ఏమిటి, వాళ్ళు అంతా కూడా సాధువుల్లాగా వస్త్రాలు వేసుకున్నారు, వాళ్ళు ఏమిటి కాలర్లు పట్టుకుని రోడ్డు మీద కొట్టుకుంటున్నారండి, నీకు అది ఆశ్చర్యంగా ఉందా? నాకు వాళ్ళు అలాంటి వాళ్ళు జపం చేస్తున్నారు, నాకు అది ఆశ్చర్యంగా ఉందని చెప్పాను.
అర్థమైంది కదా. కాబట్టి దట్స్ వాట్ దే హ్యావ్ సీన్ అంతే. ఆ. దాని ముందు ఎవరో చేయెత్తారు, నవ్యశ్రీ. యా. Hare Krishna Prabhu Pranam. హరే కృష్ణ So ప్రణామ్. Prabhu, we are seeing Daksha Prajapati, he is seeing in the bodily level that he is seeing that Shiva's eyes are like monkey and my daughter eyes are like deer, cub and all. And he Prajapati and he is a son-in-law of Swayambhu Manu. So like the person he is when saying like this and looking in the bodily level means it is because of the false ego or because of the Maya attack means what is the main reason that he is seeing in the bodily level? యా, దక్షుడు ఎందుకని శివుణ్ణి ఈ శరీర చేతనంతో చూస్తున్నాడు, అది ప్రశ్న. అంటే అతనికి అహంకారం వల్ల, లేకపోతే మాయ వల్ల, ఏమిటి అంటే అవును అహంకారం వల్ల. ఎప్పుడైతే అహంకారం ఇవన్నీ ఉంటాయో అప్పుడు మాయ అనేది వస్తుంది. ఈ అహంకారం ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవి ఉండడం వల్లే మాయ మనల్ని ఆవరిస్తుంది అనమాట. కాబట్టి దక్షుడు అహంకారంతో ఉన్నాడు. ఎవరైనా విమోహితులు అవ్వచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు కాబట్టి, చాలా శక్తివంతులు కాబట్టి, వాళ్ళు తప్పులు చేసినా అది ఏదో రకంగా లోక కళ్యాణార్థం ఉపయోగపడుతుంది అనమాట. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి శ్యామానంద. ఫీమేల్ దీక్షాగుడు అది శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. అది ఫ్యూచర్ లో దీన్ని ఎందుకు ఇట్లా హైలైట్ చేస్తూ ఫీమేల్ దీక్ష కోసం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థం కావట్లేదు దాని గురించి. చూడండి, శాస్త్రాల్లో ఎప్పుడైతే అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నాం బ్యాటిల్ ఫీల్డ్ కమిషన్ అని. ఇప్పుడు సైన్యం అంతా చనిపోతే చివరికి వంట చేసేవాడిని కూడా యుద్ధానికి రమ్మంటారు. అలా మనకి శాస్త్రాల్లో 2 పరిస్థితులు చెప్పారు. ఒకటి ఏమిటంటే ఎవరైతే శరీర చేతనాన్ని దాటి పూర్తిగా దివ్యమైనటువంటి స్థితిలో నెలకొని ఎవరైతే తమ శరీర చేతనాన్ని మర్చిపోయి ఉంటారో వారు స్త్రీలైనా కూడా గురువులుగా వ్యవహరించవచ్చు అని ఒకటి చెప్పారు. ఇంకొకటి ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి ఉంటుందో అప్పుడు గురువులుగా వ్యవహరించవచ్చు అని చెప్పారు. శాస్త్రాల్లో ఈ 2 ఇవ్వబడ్డాయి. 2 సందర్భాల్లో ఎవరైనా సరే వీళ్ళు గురువు అవ్వడానికి అనుమతి ఇవ్వబడింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? వాళ్ళు అలా పూర్తిగా అంటే వాళ్ళు కొంతమంది ఉదాహరణలు చెప్తారు. ఇదిగో మన పరంపరలో జాహ్నవీదేవి లేదా గంగాదేవి దాసి ఇలా కొంతమంది ఉన్నారని చెప్పి. వాళ్ళ స్థితి ఏమిటంటే వాళ్ళు పూర్తిగా దివ్య స్థితిలో ఉన్నారు, వాళ్ళ శరీర చేతనంలో లేరు. కానీ ఇప్పుడు ఎవరైతే మేము కూడా గురువులు అవుతామని చెప్పేవాళ్ళు ఆ స్థితిలో లేరు. ఒకటి. కొన్ని రెండో కోవలో ఇప్పుడు ఏమన్నా అత్యవసర స్థితి ఉందా అంటే అది లేదు. అది ఆ స్థితిలో వాళ్ళు లేరు, అలాగే ఇప్పుడు అత్యవసర స్థితి లేరు. కాబట్టి ఇలాంటి సమయంలో ఎందుకు మరి స్త్రీలు కూడా గురువు అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చాలామంది అంటే అనకూడదు కానీ చాలామంది పురుషులే ఈగలు తోలుకుంటున్నారు, ఎవడో వచ్చి దీక్ష తీసుకునేవాళ్ళు లేడని కొంతమంది. చాలామంది పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే మేము చూస్తుంటాం అప్పుడప్పుడు. నాకు ఎవరు ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేసి బట్ చాలా కొత్త వాళ్ళు అనమాట. చాలా కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి ఫోన్ చేసి ప్రభుజీ పలానా ఆయన నాకు దీక్ష ఇచ్చేస్తానంటున్నారు, మీరు లెటర్ ఇచ్చేస్తారా అని అడుగుతారు. అంటే దీన్ని బట్టి చూసి దే ఆర్ డెస్పరేట్ అనమాట. అంటే ఎవరు రావట్లేదు, అర్థమైంది కదా. ఎవరు కూడా వచ్చి సరెండర్ అవ్వడానికి రావట్లేదు. కాబట్టి గురువులు ఎవరే, నువ్వన్నా నాకు శిష్యుడు అవ్వా, నువ్వు అవుతావా, రా నీకు ఇస్తాను అనే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఇంకా స్త్రీలు కూడా గురువులై ఎవరిని ఉద్ధరించడానికి. అది ఇక్కడ చర్చా విషయం అనమాట. అర్థమైందా మీకు? అయితే ఇక్కడ ఏ విధంగా అయితే దక్షుడు మిథ్యాహంకారం చేత అన్నట్టుగా వీళ్ళు కూడా కొంతమంది ఏమిటంటే వాళ్ళు కూడా మిథ్యాహంకారం చేత, ఎందుకంటే ప్రపంచం అంతా అంటే ఇప్పుడు ప్రపంచం అంతా అదే కదా వాతావరణం, స్త్రీ పురుష సమానత్వం, ప్రతి దాంట్లో కూడా స్త్రీలు పురుషులు సమానం అవ్వాలి. సో ఎలాగైతే ఇప్పుడు చూడండి, బయట మన మందిరం బయట చెత్త కుప్ప కాల్చుతుంటే ఆ వాసన మన మందిరంలో కూడా వస్తుంది. అలాగే బయట సమాజంలో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవే మన సమాజాన్ని కూడా పీడిస్తున్నాయి, అంతకుమించి ఏం కాదు. కాబట్టి ఈ సంఘపు పవిత్రతను కాపాడడానికి కొంతమంది చాలా వాళ్ళు కృషి చేస్తున్నారు, పోరాడుతున్నారు, అది మనం చూస్తున్నాం. హరే కృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా?
ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।